ఎంపీడీఓస్, ఎంఈఓస్, డ్వామా సంబంధించినటువంటి ఆఫీసర్స్, మెడికల్ ఆఫీసర్స్ అందరికీ కూడా వెరీ వామ్ గుడ్ మార్నింగ్. సో ఇప్పుడు మనము ఈరోజు ఈ మీటింగ్ దేనికి అంటే ఆధార్ కార్డ్ రిజిస్ట్రేషన్కి సంబంధించి మీ అందరూ కూడా మండల్ వారీ ప్రోగ్రెస్ చూసినప్పుడు అందరూ కూడా యూనిఫామ్గా మోర్ దాన్ 80% చేశారు. ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ అట్ ది బిగినింగ్. ఏది ఏమైనా మొత్తం మీద అందరూ కూడా 80% కన్నా పైనే చేశారు. ఇప్పటి వరకు ఈ ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆధార్ కార్డ్స్ అనేది కంప్లీట్గా మెడికల్ ఆఫీసర్స్ కంట్రోల్లో, మెడికల్ డిపార్ట్మెంట్ పర్వ్యూలో జరిగింది. మనం కంప్లీట్గా కవర్ చేయడం కోసం మిగిలినటువంటి డిపార్ట్మెంట్స్ను కూడా కోఆర్డినేషన్తో వాళ్ళతో కన్వర్జ్ చేసుకొని కంప్లీట్ చేయడం కోసం అని చెప్పి ఈ డిపార్ట్మెంట్స్ని మనం చేస్తున్నాం. అందులో ఐసిడిఎస్ పీడీ అండ్ వాళ్ళకి సంబంధించిన సిడిపిఓలు, అంగన్వాడీ వర్కర్సు వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. అండ్ పీడీ వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇంటర్నల్ రివ్యూలు పెట్టుకొని she shall give instructions to all of them. However, CDPO ర్యాంక్ వరకు ఇప్పుడు ఈ మీటింగ్లో కూడా ఉన్నారు. అంగన్వాడీ సెంటర్స్లో ఎవరైతే పిల్లలు వచ్చి మన దగ్గర కూర్చుంటున్నారు, రేషన్ తీసుకుంటున్నారు, అండ్ కొంతమంది మన ప్రెగ్నెంట్ మదర్స్ మన దగ్గర రిజిస్టర్ అయ్యి మన దగ్గర టీహెచ్ఆర్ తీసుకుంటున్నారు. మనము లాక్టేటింగ్ మదర్స్ ఉండొచ్చు, ప్రెగ్నెంట్ మదర్స్ ఉండొచ్చు, అండ్ చిల్డ్రన్ ఎవరైతే మన సెంటర్స్కి వచ్చి కూర్చుంటున్నారు. దీస్ పాపులేషన్ విల్ బి యువర్ టార్గెట్ ఫర్ యువర్ డిజేబుల్డ్ అయితే మన డెఫ్ అండ్ స్కూల్స్లో చదువుతున్న పిల్లలు, ఆర్ఫనేజ్లు, అండ్ బీసీ ఎస్టీ వెల్ఫేర్ హాస్టల్స్లో చదువుకుంటున్నటువంటి పిల్లలు, మనకు ఏవైతే హోమ్స్, చిల్డ్రన్ హోమ్లలో చదువుకుంటున్న వాళ్ళు కావచ్చు, లేదా ప్రైవేట్ వాళ్ళు ఎవరైతే ఎన్జిఓస్ రన్ చేస్తున్నటువంటి ఆర్ఫనేజ్లు కానీ, స్కూల్స్ కానీ, వెల్ఫేర్ హాస్టల్స్ కానీ, ప్రైవేట్ వాళ్ళు ఎన్జిఓస్ నడుపుతున్న వాడిని కూడా మనం కవర్ చేసుకోవాలి, టార్గెట్ చేయాలి. సో ఇది మీ టార్గెట్. ఎస్సీ వెల్ఫేర్ వాళ్ళు మీ వెల్ఫేర్లో ఉన్నవన్నీ, బీసీ వాళ్ళు బీసీ వెల్ఫేర్లో ఉన్నవి. ట్రై టు టెల్ యూ మీకు ఆ ప్రొసీజర్ ఏంటి అనేది మీకు క్లియర్గా ఆయన చెప్తాడు. కన్వర్జెన్స్తో మీరు చేసుకోవాలి. పిల్లలు లార్జ్ స్కేల్లో ఉంటారు. డిఈఓ కంట్రోల్ ఆల్మోస్ట్ దగ్గర 1 lakh చిల్డ్రన్ ఉన్నారు. అండ్ ఏపీసీ కంట్రోల్లో కూడా బాగానే గుడ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఉన్నారు. సో మీరు అక్కడ ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా మీ హెచ్ఎంలకి మీరు ఇంటర్నల్ రివ్యూ పెట్టుకోండి. మీ డిప్యూటీ డిఈఓలకి, హెచ్ఎంలకి మీరు రివ్యూ చేసుకొని ఈ ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా పెర్కులేట్ చేయండి వాళ్ళకి.